నా పేరు నవీన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుడు కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3-10 వచనాలు. మనం ఎలాగో చేయలేము, చేసేవారిని మనం ఏం చేయాలా? మరొకసారి నవీన్ గారికి చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆనంద్ సార్, కెమెరామెన్. నా పేరు సాత్విక్. నోకను నన్ను బతికిచున్నది, నా వాళ్ళలో ఇదే నాకు నెమ్మది కలిచున్నది. 119:50 కేంద్ర 119:50. నా పేరు మోహన్. సమస్త దేశంలాగా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రదర్శించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 101-5 వచనాలు. నా పేరు బ్లెస్సింగ్. నా పేరు బ్లెస్సింగ్. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త నిధులాడ యెహోవాను స్తుతించుడి, సర్వజనములాడ ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. కీర్తనలో 117. నా పేరు జయశ్రీ. అందుకు యేసు, నీవు నమ్ముల దేవుని మహిమ చూచువని నీతో చెప్పలేదా అని మార్తతో అనను. యోహాను 11. అందుకు యేసు, నా పేరు దీప్తి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు 9:23. నా పేరు జగిత్తున. యెహోవా నాకు వెలుగును రక్షణను ఉన్నారు, నేను ఎవరికి భయపడదు. కీర్తనలో 71. నా పేరు మేరీ ఝాన్సీ. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు అందులో ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజితములు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందును. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశ్రయింపబడుదును.
సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలలో 128. కొట్టాలి గట్టిగా బిడ్డల కొరకు బిడ్డగా. టీం లీడర్. నా పేరు చరణ్. యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయడం తరువాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భము ఉండగా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడకము. నీ భార్య గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు ఒక కుమారుని కనును. తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. కన్య గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెను అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట. ఇదంతయు నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. యోసేపు నిద్ర మేలుకొని దూతకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు కుమారుని ఎరగకుండెను. అతనికి యేసు అని పేరు పెట్టెను. ఆమె మత్తయి 18:25 వరకు. మనం ఇందాక చదివింది విన్నాం. ఇప్పుడు చూడకుండా కంఠస్థ వాక్యంగా మత్తయి సువార్త 1-18-25 గట్టిగా ఈ బిడ్డలందరికీ గట్టిగా 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 సమస్త మహిమ దేవునికి. అందరూ చప్పట్లు కొట్టి బిడ్డలను అభినందించండి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఇంటికాడ ఉంటే ఈ పాటికి చాలాసేపు నిద్రకి వెళ్ళిపోతే రేపు పరుగు పోద్దేమో అని ఎవరికాళ్ళు నిద్రపోకుండా అందరూ నిలబడ్డారు. ఈ బిడ్డలకు మరింతగా మీ బిడ్డలను కూడా సండే స్కూల్కి పంపిస్తే సండే స్కూల్ టీచర్ బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పితే వాడు పెద్దవాడు అయిన తర్వాత దాని నుండి తొలగిపోకుండా వాడు పవిత్రంగా పరిశుద్ధంగా క్షేమంగా ఉండును గాక. మీ బిడ్డలందరినీ కూడా సండే స్కూల్కి పంపించండి.